తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుపతిలో హోటళ్లకు భూములపై మాటల తూటాలు పేలుతున్నాయి. వందల కోట్ల విలువైన టీటీడీ భూమిని ప్రైవేట్ సంస్థకి కట్టబెట్టారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే అవన్నీ మీ హయాంలోనే జరిగాయని కౌంటర్ ఇస్తోంది టీటీడీ. ప్రతిరోజు దుష్ప్రచారం చేస్తున్న భూమన లాంటి వాళ్లకి తిరుపతిలో ఉండే అర్హతే లేదు అన్నారు బీఆర్ నాయుడు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మాజీ చైర్మన్ భూమన మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు ఆలయ పవిత్రత, గోశాలపై నడిచిన వారు ఇప్పుడు భూ అక్రమాల వైపు మళ్లింది. ముంతాజ్ హోటల్ విషయంలో భూమన విమర్శలు చేస్తే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. గత ప్రభుత్వమే ముంతాజ్ హోటల్కు భూమి ఇచ్చిందన్నారు. తప్పు మీరు చేసి తమపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఎవరిచ్చారు? ప్రైవేట్ ల్యాండ్ మీది కదా ఇచ్చింది. దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇచ్చారు? ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు, ప్రైవేట్ ఆయనకు ఎంఆర్కే ప్రాజెక్ట్కి 5 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? మీరు దాన్ని చెప్పండి ముందు. మీరు ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ 25 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు. టీటీడీకి ఏం సంబంధం ఉంది దీంట్లో? ప్రతిదీ బురద జల్లే కార్యక్రమం. ప్రతిరోజు అదే పనిగా టీటీడీపై విమర్శలు చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతిలో ఉండే అర్హత లేదన్నారు బీఆర్ నాయుడు. ఆయనను తిరుపతి నుంచి ప్రజలు తరిమి కొట్టాలని సూచించారు. అసలు భూమన కరుణాకర్ ఈ తిరుపతిలో ఉండటానికి అర్హుడు కాదు. అది తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు. పెద్ద గజ దొంగ ఇంతనా? రోజు బుర్ర చల్లుతారు. చల్లు బుర్ర చూసుకుంటాం మేము కూడా. కాబట్టి నిజం ఎవరో దాచలేరు. ఇదే ఎప్పటికైనా బయటకు వస్తుంది. టీటీడీ చైర్మన్ ఇంతలా ఫైర్ అవ్వడానికి కారణం భూమన విమర్శలు. అలిపిరి దగ్గర 25 ఎకరాల టీటీడీ భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు భూమన. దేవుడు భూమిని రక్షించాల్సింది పోయి 20 ఎకరాలలో ఒబేరాయ్ హోటల్ నిర్మాణం కోసం ఇస్తున్నారని ఆరోపించారు. ఇచ్చినట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఒక మాట చెప్పినారు. అక్కడ అని ఒబేరాయ్ హోటల్ నిర్మాణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెబుతూ ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ చేసినటువంటి ల్యాండ్లోనే 20 ఎకరాలు ఒబెరాయ్ హోటల్కు ఇవ్వాలన్నటువంటి కుట్ర చేస్తున్నారు. శ్రీవారి భూములపై భూమన ఆరోపణలకు టీటీడీ కూడా కౌంటర్ ఇచ్చింది. వైసీపీ హయాంలోనే ఒబేరాయ్ హోటల్కు భూములు కేటాయించారని, అలిపిరిలో కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నది. ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుని మరో చోట కేటాయించాలని నిర్ణయించామన్నారు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.